Hello, welcome to Dr. Sagar Sir classes on Indian economy. మనకు ఎకనామిక్ సర్వే 2024-2025 రిలీజ్ అయింది. సో దీంట్లో ఈ వీడియోలో నేను మీకు దానికి సంబంధించిన సమ్మరీ మొత్తం బల్క్లో వెళ్ళకుండా కీ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు ఈ సర్వేలో ఈ వీడియోలో నేను ప్రజెంట్ చేస్తున్నాను. ఫ్యూచర్ వీడియోలలో నేను బడ్జెట్ గురించి మరియు ఎకనామిక్ సర్వే ఇన్ డీటెయిల్గా పెట్టబోతున్నాను. రైట్, సో లెట్ us see economic survey summary for this year 2024 and 2025. ఫస్ట్ జీడిపి రిలేటెడ్, అంటే జీడిపి అంటే డెఫినేషన్ కానీ, సో ఎన్ని రకాల జీడిపిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, జీడిపిని ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు అనే విషయాలు నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలలో చెప్పాను. సో ఇక్కడ ప్లేలిస్ట్లో ఉంటుంది, చూడండి. రైట్, సో జీడిపి అంటే స్థూల జాతీయోత్పత్తి. సో మళ్ళీ ఒకసారి డెఫినేషన్ చూస్తే దీని మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ ద ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ డొమెస్టిక్ టెరిటరీ ఆఫ్ ఏ కంట్రీ అన్నట్టు. సో ఒక దేశ సరిహద్దులందు ఉత్పత్తి కాబడిన వస్తు సేవల యొక్క విలువను మనము జీడిపి అంటాం. రైట్, సో జీడిపిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, డిఫరెంట్ మెథడ్స్ ఏంటిదో కింద వీడియోలు ఉంటాయి, అక్కడ చూడండి మీరు. రైట్, సో ఇండియా జీడిపి అనేది ఎకనామిక్ సర్వే ఏం చెప్తుంటే ఇండియా జీడిపి ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో బిట్వీన్ 6.3% to 6.8% ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2026. సో 2026 వల్ల ఇండియా జీడిపి అనేది 6.3 నుండి 6.8 వరకు ఉండవచ్చు అని ఎకనామిక్ సర్వే ప్రిడిక్ట్ చేస్తుంది. సో దీంట్లో రియల్ జీడిపి అంటే అగైన్ రియల్ జీడిపి అట్ కరెంట్ మార్కెట్ ప్రైజెస్ అంటే ఏంటో కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ నౌ ఇట్ హియర్. సో ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ టు బి ఎట్ 6.4% ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2025. సో దిస్ ఈజ్ క్లోజ్ టు ఇట్స్ డికేడల్ యావరేజ్. అంటే ఏంటిది అంటే రియల్ జీడిపి అనేది ఎప్పుడైనా దీన్నే కాన్స్టాంట్ జీడిపి అంటాం. జీడిపి అట్ కాన్స్టాంట్ ప్రైజెస్ కూడా అంటాం. సో అంటే ఏంటిది బేస్ ఇయర్తో అంటే 2011-12 ఉన్న ప్రైజ్లను కన్సిడర్ చేసుకొని జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తారు. సో రైట్, సో ఈ జీడిపి 2025 ఇయర్కి ఎంత అవుతుంది అంటే 6.4%. ఇది డికేడల్ గ్రోత్, యావరేజ్ గ్రోత్ అంటే ఏంటిది, డికేడల్ అంటే ఆల్మోస్ట్ ఒక 10 years ఆఫ్ యావరేజ్ని తీసుకుంటే, సో 10 years ఆఫ్ యావరేజ్ని తీసుకుంటే లాస్ట్ 10 years నుండి ఇప్పటి వరకు ఉన్న యావరేజ్ ఇది 2025లో రాబోతుంది అన్నట్టు. సో దట్ ఈస్ ద రియల్ జీడిపి. సో రియల్ జీవీఏ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్. ఇది ఏంటిది, బేసికల్గా ప్రొడక్షన్ మెథడ్ ద్వారా చేస్తారని మనం ప్రీవియస్ క్లాస్లలో చూసినాం. ఒకసారి చూడండి వీడియోను, వాట్ ఈస్ జీవీఏ అనేది. రైట్, సో దిస్ ఈజ్ ఎస్టిమేటెడ్ టు గ్రో బై 6.4%. So real GDP and GVA both are same, that you remember. Real GDP and real GVA estimated to grow by 6.4% by in the financial year 2025. Right. So next, capital expenditure అంటే మూలధన వ్యయం అంటాం వీటిని. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది యాజ్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద యూనియన్ has continuously improved from financial year 2021 to 2024. సో ఫైనాన్షియల్ ఇయర్ 2021 నుండి 2024 మధ్యలో ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిది, రైల్వేస్ పైన కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీస్ పైన కావచ్చు, లేకపోతే రోడ్స్ కావచ్చు, ఇవన్నిటిపైన వచ్చే ఎక్స్పెండిచర్. ఇది బేసికలీ ఇంప్రూవ్ అయింది అంటే ఏంటిది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎప్పుడైనా ఇంప్రూవ్ అయిందంటే ఇట్స్ ఎ గుడ్ సైన్ ఆఫ్ డెవలప్మెంట్. సో కంటిన్యూస్లీ ఇంప్రూవ్ అయింది. 2021 నుండి చూసుకుంటే 2024 వరకు, ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఇది ఇంప్రూవ్ అవ్వకుండా వస్తూనే ఉంది. దిస్ ఈస్ అగైన్ యాజ్ ఎ గుడ్ సైన్. సో ఆఫ్టర్ జనరల్ ఎలక్షన్స్ యూనియన్ గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది గ్రోన్ బై ఆల్మోస్ట్ 8.2%. రైట్, సో ఇది 2024 జూలై టు నవంబర్ 2024 మధ్యలో. సో జనరల్ ఎలక్షన్ తర్వాత యూనియన్ గవర్నమెంట్ యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది, అంటే యూనియన్ గవర్నమెంట్ 8.2% ఇంక్రీజ్ అయింది అన్నట్టు. సో ఇంకా వచ్చే
వచ్చే టైంలో ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు పికప్ ఫర్దర్ పేస్, ఇంకా ఎక్కువ మొత్తంలో రావడానికి ఛాన్స్ ఉంది, ఇంకా ఎక్కువ మొత్తంలో పెరగడానికి ఛాన్స్ ఉంది ఈ పర్సెంటేజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అబౌట్ ఈస్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం. నేను ఇన్ఫ్లేషన్ గురించి డీటెయిల్గా ఫ్యూచర్ వచ్చే క్లాస్లలో చెప్తాను. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, రైట్. సో ఇన్ఫ్లేషన్ ఇటు సిపిఐ అంటే ఏంటిది, ఇన్ఫ్లేషన్ విత్ డబ్ల్యూపిఐ అంటే ఏంటిది అనేవి నేను చెప్తాను. సో సిపిఐ అంటే కన్జ్యూమర్ ప్రైస్, డబ్ల్యూపిఐ అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, రైట్. దిస్ ఆల్ విల్ సీ ఇన్ ది నెక్స్ట్ క్లాసెస్, కమింగ్ క్లాసెస్. For now, you understand this only related to economic survey. Real headline inflation. Real headline inflation అంటే ఏంటంటే it is overall inflation or else total inflation అంటాం, right. So total inflation అనేది it is softened from 5.4 in the 2020 financial year 2024 to 4.9. అంటే ఏంటిది, ఇట్ రెడ్యూస్ అవ్వకుండా వచ్చింది. ఇన్ఫ్లేషన్ అనేది ఫైనాన్షియల్ ఇయర్ 2024లో 5.4 ఉంటే ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ డిసెంబర్కి వచ్చే టైం కల్లా ఇట్ ఈస్ రెడ్యూస్ అయింది, రైట్. సో ఇట్ ఈస్ రెడ్యూస్ టు 4.9%. సో జనరల్గా ఈ రియల్ టైమ్ హెడ్లైన్ అనేది ఇట్ ఈస్ మెజర్డ్ బై సిపిఐ కానీ డబ్ల్యూపిఐ కానీ, అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ద్వారా కానీ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ద్వారా కానీ మెజర్ చేస్తారు రిటైల్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ని, రైట్. నెక్స్ట్ ఈస్ ఫుడ్ ఇన్ఫ్లేషన్. సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ దేనితో ఎంత మెజర్ చేస్తారంటే కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ అంటాం, ఇది కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్. సో దీంతో మెజర్ చేస్తారు. ఈ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది ఒకటి ఇంక్రీజ్ అయింది. 2024లో 7.5% ఉంటే ఇది 8.4% ఇన్ 2025 ఏప్రిల్ డిసెంబర్. అంటే ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో టు ఏప్రిల్ డిసెంబర్ మధ్యలో ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ గ్రో టు 8.4%. సో ఈ ఇన్ఫ్లేషన్, ఫుడ్ ఇన్ఫ్లేషన్ దేనివల్ల జరుగుతుంది అంటే మోస్ట్లీ ఇట్ ఈస్ వెజిటేబుల్స్ వల్ల, పల్సెస్ వల్ల, అంటే పప్పు దినుసులు వీటి వల్ల ఇన్ఫ్లేషన్ రాబోతుంది, ద్రవ్యోల్బణం రాబోతుంది ఇంకా కొద్ది 8.4 వరకు. కానీ గుడ్ సైన్ ఏంటంటే ఈ సిపిఐ ఇన్ఫ్లేషన్ అనేది ఇట్ ఈస్ గ్రాడ్యువల్లీ అలైన్ విత్ ది టార్గెట్ ఆఫ్ అరౌండ్ 4% ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2026. బట్ 2026కి వచ్చేకల్లా ఇట్ ఈస్, అంటే మన టార్గెట్ జనరల్గా ఇన్ఫ్లేషన్ టార్గెట్స్ ఉంటాయి. సో ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఎంత అంటే 4%. సో ఆ ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఈజ్ బేసికలీ సెట్ బై గవర్నమెంట్. సో ఈ గవర్నమెంట్ పెట్టిన ఇన్ఫ్లేషన్ టార్గెట్ యాజ్ పర్ దిస్ ఆర్బీఐ అండ్ ఐఎంఎఫ్ ప్రకారంగా ఈ సిపిఐ ఇన్ఫ్లేషన్ అనేది 4%కి రాబోతుంది 2026లో ఫైనాన్షియల్ ఇయర్లో, రైట్. This is about inflation. And what about next important aspect is exports. So ఎగుమతుల గురించి ఏం చెప్తుంది ఎకనామిక్ సర్వే. ఓవరాల్ ఎక్స్పోర్ట్స్ అనేటిది, ఎగుమతులు అనేటిది దే గ్రో బై 6.0%. సో దిస్ ఇస్ YoY అంటే ఇట్ ఈస్ ఇయర్ ఓవర్ ఇయర్ కంపారిజన్. అంటే ఇయర్ ఓవర్ ఇయర్ కంపారిజన్ అంటే ఏంటిది, లెట్ అస్ సే ఏప్రిల్ 2024లో ఎంత గ్రో వచ్చింది, అట్లనే ఏప్రిల్ 2025లో ఎంత గ్రో వచ్చింది, ఏప్రిల్ 2025లో ఎంత ఉంది, రైట్. అట్లనే ఏప్రిల్ తర్వాత మే 2024 టు కంపారిజన్ విత్ మే 2025 కంపారిజన్ చేస్తాం. అట్లా ఇయర్ ఓవర్ ఇయర్ కంపారిజన్ అంటాం దీన్ని. సో ఈ కంపారిజన్ ద్వారా ఏం చేస్తుందంటే ఓవరాల్ ఎక్స్పోర్ట్ అనేది 6.0% పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తుంది, రైట్. సో నెక్స్ట్ ఇండియాస్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్. సర్వీస్ సెక్టర్ ఉంది కదా, ఈ సర్వీస్ సెక్టర్ ఎక్స్పోర్ట్స్ అనేది దేర్ గ్రోత్ ఈజ్ సర్జ్ టు 12.8% డ్యూరింగ్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ 2025. సో ఇంతకుముందు 5.7% ఉంటే 2024లో, ఈ ఏప్రిల్ టు నవంబర్ 2025కి వచ్చేకల్లా దే ఆర్ గోయింగ్ టు సర్జ్, అంటే ఇంక్రీజ్ కాబోతున్నాయి. ఎప్పుడు సడన్ ఇంక్రీజ్ బేసికల్లీ ఎంతవరకు అంటే ఆల్మోస్ట్ డబుల్, 5.7 టు 12.8% సర్వీసెస్ ఎక్స్పోర్ట్ చేయబోతున్నాం మనం. ఓవరాల్ ఎక్స్పోర్ట్స్ ఇవి సర్వీస్ సెక్టర్ స్పెసిఫిక్ ఎక్స్పోర్ట్స్, రైట్. నెక్స్ట్ ఈస్ ఎఫ్డిఐ రిలేటెడ్. ఎఫ్డిఐ అంటే ఇట్స్ ఎ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. దీన్ని తెలుగులో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అంటారు. ఈ ఎఫ్డిఐ అనేది గ్రాస్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ అనేది, అంటే
FDI inflows increased from the almost $47.2 billion నుండి US dollars నుండి $55.6 billion వరకు పెరిగింది. సో ఏంటిది FDI ఇన్ఫ్లో అనేది పెరిగింది మనకు. ఎక్కడి నుండి ఎక్కడికి $47.2 బిలియన్ ఉంటే ఇప్పుడు $50.56 బిలియన్ పెరిగింది. ఇది పెరగబోతుంది సేమ్ పీరియడ్, అంటే ఇదే పీరియడ్లో సేమ్ ఫస్ట్ 8 monthsలో తీసుకుంటున్నాం మనం. ఫస్ట్ 8 months ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 2024 చూసుకుంటే ఎంతైతే పెరిగింది ఆ మధ్యలో $47.2 బిలియన్ పెరిగితే అదే పీరియడ్లో అంటే 8 months ఆఫ్ 2025లో ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ టు $55.6 billion. Okay, so that is about FDI. Next is again, so this is growth rate, it's around year over year అని చెప్పాను ఇంతకుముందు. అంటే మంత్ టు మంత్, అంటే సేమ్ ప్రీవియస్ ఇయర్ మంత్లో ఎంత ఉందో ఈ మంత్లో ఎంత ఉంది, నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ నెక్స్ట్ మంత్లో లెటర్స్ సే వి కన్సిడర్ మే, ప్రీవియస్ ఇయర్ మేలో ఉంది, ఇప్పుడు ఎంత మేలో ఉంది, ప్రీవియస్ ఇయర్ జూన్లో ఉంది, ఇప్పుడు జూన్లో ఎలా ఉంది, అలా కంపేర్ చేసుకుంటూ వచ్చింది. ఈ గ్రోత్ అనేది అరౌండ్ 17.9% ఉండబోతుంది. ఇది FDIది గ్రోత్ ఇంక్రీజ్. నెక్స్ట్ వాట్ అబౌట్ ఫారెక్స్? సో ఫారెక్స్ రిజర్వ్స్ గురించి, ఫారెక్స్ అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటాం వాటిని. సో ఇది యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ స్టేబుల్ క్యాపిటల్ ఇన్ఫ్లోస్. మన ఇండియాకు క్యాపిటల్ ఇన్ఫ్లో బాగా వస్తుంది, క్యాపిటల్ ఫ్లో వస్తుంది. అంటే క్యాపిటల్ అంటే ఏంటంటే పెట్టుబడులు బాగా వస్తున్నాయి వేరే దేశాల నుండి. సో ఫారెక్స్ రిజర్వ్స్ అనేది ఎండ్ ఆఫ్ 2024 అంటే ఎండ్ ఆఫ్ 2024 కల్లా ఫారెక్స్ రిజర్వ్స్ వచ్చేసి ఆల్మోస్ట్ $640.3 billion వచ్చేసినాయి. సో ఫారెక్స్ ఇప్పుడు 2024 ఎండ్ కల్లా, డిసెంబర్ 2024 కల్లా we got almost $640.3 billion ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ వచ్చినాయి మన దగ్గరికి. సో ఇవి దే ఆర్ సఫిషియంట్ టు కవర్ ఆల్మోస్ట్ 10 months ఆఫ్ ఇంపోర్ట్స్. సో జనరల్గా ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మనం దేనికి యూజ్ చేస్తామంటే ఇంపోర్ట్స్ను పర్చేస్ చేయడానికి, రైట్? ఇంపోర్ట్ను అంటే దిగుమతులు చేసుకోవడానికి ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మనం వాడుతూ ఉంటాం, రైట్? సో దిస్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 90% ఆఫ్ ద ఎక్స్టర్నల్ డెప్ట్. అంటే ఎక్స్టర్నల్ డెప్ట్ అంటే దేశం వెలుపల నుంచి సమీకరించే రుణాలు అన్నట్టు. సో బయట నుండి వచ్చే రుణాలను 90% ఆఫ్ ద డెప్త్కి ఈక్వల్ అన్నట్టు. దిస్ ఫారెన్ క్యాపిటల్ ఇన్ఫ్లో వాట్ వీ రిసీవ్డ్, ఫారెక్స్ రిజర్వ్స్ వాట్ వీ రిసీవ్డ్, రైట్? నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ డీరెగ్యులేషన్ గురించి మాట్లాడుతుంది ఎకనామిక్ సర్వే. డీరెగ్యులేషన్ అంటే ఏంటిదంటే నియంత్రణ సడలింపు. సో ఎకనామిక్ సర్వే అనేది ఇట్ అడ్వకేట్స్ డీరెగ్యులేషన్. సో ఎందుకు ఈ డీరెగ్యులేషన్ అంటే టు యాక్సిలరేట్ అండ్ సస్టైన్ ద ఎకనామిక్ గ్రోత్. ఎకనామిక్ గ్రోత్ను స్పీడప్ చేయడానికి, ఓకే, దాంతోపాటుగా ఎకనామిక్ ఎప్పుడైతే ఇప్పుడు ఏ గ్రోత్ అవుతుందో అదే గ్రోత్ను సస్టైన్ అంటే మంచిగా నిలదొక్కుకోవడానికి ఈ డీరెగ్యులేషన్ అంటే ఏంటిది అంటే ప్రతి దాంట్లో ఇండస్ట్రీస్ పైన ప్రతి చిన్న రూల్ కూడా, ప్రతి చిన్న సైన్కి కూడా గవర్నమెంట్ దగ్గర రావడం, గవర్నమెంట్ కొన్ని హడిల్స్ పెట్టడం, అంటే కొంత వాళ్ళు బ్రైబ్స్ తీసుకోవడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఇండస్ట్రీస్కి డిఫికల్టీ అవ్వడం, ఇలాంటివన్నీ లేకుండా చేస్తుంది అన్నమాట డీరెగ్యులేషన్ అంటే ప్రతి చిన్న దానికి నువ్వు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగనక్కర్లేదు. సో డైరెక్ట్గా నువ్వు ఇండస్ట్రీస్ పైన ఫోకస్ చేసుకుంటా అనేది ఈ కాన్సెప్ట్ ఇక్కడ. సో ఎకనామిక్ సర్వే ఏం సజెస్ట్ చేస్తుందంటే డీరెగ్యులేషన్ సజెస్ట్ చేస్తుంది, అడ్వకేట్స్ అంటే ప్రమోట్ చేస్తుంది అన్నట్టు. సో నెక్స్ట్ సెల్ఫ్ రిలయంట్ ఫండ్ అంటాం, దీన్ని SRI ఫండ్ అంటాం. ఈ SRI ఫండ్ దేనికి సంబంధించింది అంటే MSME సెక్టార్కి సంబంధించింది. సో MSME సెక్టార్ అనేది ఇండియాలో చాలా హైలీ వైబ్రెంట్ సెక్టార్గా ఎమర్జ్ అయింది. అంటే వైబ్రెంట్ సెక్టార్ అంటే మంచి డెవలప్ అవుతున్న సెక్టార్గా ఎమర్జ్ అవుతుంది అన్నట్టు, పరిగణనలోకి వచ్చింది. సో దీనికి సంబంధించి ఆల్మోస్ట్ 50,000 crores సెల్ఫ్ రిలయంట్ ఫండ్ ఇండియా ఫండ్ కింద లాంచ్ కాబడుతుంది. 50,000 crore సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఫండ్ అనే ఫండ్ కింద లాంచ్ కాబడుతుంది. సో ఇది ఎందుకు అంటే టు ప్రొవైడ్ ఈక్విటీ ఫండింగ్ టు ద MSMEs. ఈక్విటీ ఫండింగ్ అంటే ఏంటిది? క్యాపిటల్ సపోర్ట్. అండ్ క్యాపిటల్ సపోర్ట్ అంటే ఏంటిదంటే ఇట్ ఈస్ పెట్టుబడులు, వాళ్ళకి కావాల్సిన పెట్టుబడులు కావాల్సిన
సపోర్ట్ అన్నట్టు. సో సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఫండ్ అనేది లాంచ్ కాబడుతుంది. ఇది దేనికోసం అంటే ఎంఎస్ఎంఈలకు ఈక్విటీ ఫండింగ్ ప్రొవైడ్ చేయడానికి. సో ఇది ఎంత అమౌంట్ అంటే ఆల్మోస్ట్ 50,000 crores, రైట్. అంటే ఎంఎస్ఎంఈలకు సంబంధించింది ఏంటంటే సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఫండ్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ, రైట్. సో వాట్ అబౌట్ అగ్రికల్చర్ సెక్టర్? అగ్రికల్చర్లో ఎలా ఉంది? సో అగ్రికల్చర్ సెక్టర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో ఎట్ 3.8% ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2025. సో 3.8% గ్రో కాబోతుంది ఎకనామిక్ గ్రో అగ్రికల్చర్ అనేది. సో నెక్స్ట్ ఈజ్ దీనికి కీ డ్రైవర్స్ అంటే ఈ అగ్రికల్చర్ గ్రోత్ కారకాలు ఏంటి అంటే హార్టికల్చర్, లైవ్ స్టాక్ అండ్ ఫిషరీస్. హార్టికల్చర్ అంటే పూలు కానీ పండ్లు, కూరగాయలు ఇలా పెంచేదాన్ని హార్టికల్చర్ అంటాం. సో ఈ పూలు, పండ్లు, కూరగాయలు ఈ పెంపకం ఒకటైతే, లైవ్ స్టాక్ అంటే పశు సంపద, ఫిషరీస్ అంటే చేపలు అవి సంబంధించినవి. సో వీటి వల్లనే ఎక్కువ అగ్రికల్చర్ అనేది డెవలప్ అవుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటిది? ఇంతకుముందు మనకు పంటల పైన ఎక్కువ ఉండేది. సో ఇప్పుడు అంటే పంటలు ఇన్ ద సెన్స్ మెయిన్ వరి కావచ్చు, లేకపోతే అలాంటివి ఉండేది. ఇప్పుడు ఏంటిది? హార్టికల్చర్, లైవ్ స్టాక్, ఫిషరీస్ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అగ్రికల్చర్లో. సో దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ వీ కెన్ టేక్ ఫ్రమ్ ది ఎకనామిక్ సర్వే, రైట్. సో వాట్ అబౌట్ ఇండస్ట్రియల్ సెక్టర్? ఇండస్ట్రియల్ సెక్టర్ అంటే పారిశ్రామిక రంగం. సో ఇండస్ట్రియల్ సెక్టర్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో బై 6.2%. సో ఏదేమో 6.4% అంటే ఇది 6.2%, రైట్. ఇండస్ట్రియల్ సెక్టర్. అండ్ వాట్ అబౌట్ అగ్రికల్చర్ సెక్టర్? ఇట్ ఈస్ 3. రైట్. సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎలా ఉంది? సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే నిరుద్యోగ రేటు. ఇది బేసికలీ సో అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఇది తగ్గుతుంది, డిక్లైనింగ్ టు 3.2%. ఇంతకుముందు ఎక్కడ ఉండే 6.0% ఉండేది 2017-18లో. ఈ 2024కి వచ్చే వరకు తగ్గింది, డిక్లైన్ అయింది. ఎంతవరకు వచ్చింది అంటే 3.2%. సో 2024 జూన్ మధ్యలో, సో ఇక్కడ నుండి ఇది 2024 జూలై నుండి జూన్ మధ్యలో ఇక్కడికి వచ్చే వరకు 3.2% అది వచ్చేసింది, రైట్. సో వాట్ అబౌట్ ఏఐ రిలేటెడ్ ఏమి వచ్చింది ఎకనామిక్ సర్వే? సో ఎకనామిక్ సర్వే అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధ. సో దీనికి సంబంధించి ఏం చెప్తుందంటే సర్వే, ఎట్ ప్రజెంట్ దెర్ ఆర్ బ్యారియర్స్ టు ది లార్జ్ స్కేల్ ఏఐ అడాప్షన్ ఇన్ ఇండియా. సో అంటే ఏంటిది? లార్జ్ స్కేల్ ఏఐకి మనము అడాప్ట్ చేసుకోవడం అంటే స్వీకరించడం దాన్ని. సో ఏఐని మనము స్వీకరించుకోవడానికి కొన్ని హర్డల్స్ ఉన్నాయి, బ్యారియర్స్ ఉన్నాయి, కొన్ని అడ్డంకులు ఉన్నాయి అన్నట్టు. సో దాంతోపాటుగా ఎకనామిక్ సర్వే ఏం కాల్ చేస్తుందంటే, ఎకనామిక్ సర్వే ఏమని సజెస్ట్ చేస్తుందంటే, ఇట్ ఈస్ కాలింగ్ ఫర్ ఎ కొలాబరేటివ్ ఎఫర్ట్ బిట్వీన్ గవర్నమెంట్, ప్రైవేట్ సెక్టర్ అండ్ అకాడమియా. ఎందుకు అంటే టు మినిమైజ్ ది అడ్వర్స్ సొసైటల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఏఐ డ్రివెన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ లేబర్ సెక్టార్. ఈ ఏఐ వలన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన, ఏఐ టెక్నాలజీస్ వలన సొసైటీ మీద కొన్ని అడ్వర్సల్ ఇన్ ద సెన్స్ దే ఆర్ యాక్చువల్లీ ప్రతికూల ప్రభావాలు, సమాజం మీద ప్రతికూల ప్రభావాలు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామందికి లేబర్కు జాబ్ పోతుంది. సో ఇఫ్ యు ఆర్ నాట్ ట్రైన్డ్ ఫర్ ఏఐ డ్రివెన్ టెక్నాలజీస్, అంటే ఏఐకి సంబంధించిన టెక్నాలజీస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ అని అలాంటివి ఉంటాయి కదా. సో ఇలాంటివి మనం ట్రైనింగ్ కనుక లేబర్ ఫోర్స్కి ఇవ్వకపోతే, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ లేబర్ అనేది లేబర్ సెక్టార్లో ఈ జాబులు కోల్పోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టు. ఇది కైండ్ ఆఫ్ ప్రతికూల ప్రభావం కదా. సో ఇలాంటి ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవడానికి, తగ్గించడానికి ఎకనామిక్ సర్వే ఏం చేస్తుందంటే కొలాబరేటివ్ ఎఫెక్ట్ను పెట్టమంటుంది. ఎవరెవరి మధ్యలో? గవర్నమెంటు, ప్రైవేట్ సెక్టరు, అకాడమీ అందరూ కలిసికట్టుగా దీన్ని ఎదుర్కోవాలని సజెషన్ ఇస్తుంది. ఇది ఎకనామిక్ సర్వే, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ బ్రీఫ్ సమ్మరీ ఆఫ్ ఎకనామిక్ సర్వే. So as I said again, I am going to cover in detail economic survey as well as budget details. So also I'll provide the basics necessary for understanding the key terminology in the in the economic survey as well as in the budget.
సో బడ్జెట్ మరియు ఎకనామిక్ సర్వేకి సంబంధించిన బేసిక్స్ను కవర్ చేసుకుంటూ నేను బడ్జెట్ మరియు ఎకనామిక్ సర్వేను డీటెయిల్గా కవర్ చేయబోతున్నా వచ్చే వీడియోలలో. సో థ్యాంక్ యూ అగైన్. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ప్లీజ్ లైక్ మై వీడియోస్ and share to your friends, and I also request you to subscribe my YouTube channel. So this is to this really encourages me to create more videos and to reach the needy. So thank you very much. Thank you.